కానీ నువ్వే స్వయంగా చేసావని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా వెళ్ళావని వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. తర్వాత నువ్వు చెప్తున్నట్లుగా సత్యంబాబు నేను చేశానంటూ ఒక సీడీ కూడా రిలీజ్, సీడీ అయితే నువ్వు కాదని చెప్తున్నావు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు. సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు సత్యంబాబు ఉన్నారని వాళ్ళు ఎవిడెన్స్ చెప్తున్నారు. అవన్నీ ఏంటంటే ఉన్నాయి అంటారు కానీ అని మనం నమ్మకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేసుకుంటారు. ఎందుకంటే నేను ఉదాహరణ ఒక మాట చెప్తానండి. ఒక వ్యక్తికి పుండు ఉంది, ఆ పుండు మీద కారం వేసినాం. కారం వేస్తే ఎలాగుంటుంది పరిస్థితులు? అబ్బో మంట వస్తుంది. ఆ మంటలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడతారు. అందుకని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో సత్యంగా ఇలా చెప్పిందంట అని చెప్పేసి వాళ్ళు ఏవో చెప్పుకుంటారు. అవి ఎన్నో రిలీజ్ చేసుకుంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం, దాని గురించి అసలు అలాంటివి ఉన్నాయని అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా. కింద కోర్టు నేను దోషి అని ఎందుకు ప్రకటించింది? కింద కోర్టు అదే చెప్పట్లేదు, తప్పు దర్యాప్తు చేసి కోర్టును కూడా మోసం చేశారండి. తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి కోర్టులో చూపించారు. చూపిస్తే కోర్టు ఏం చేసింది? అయ్యే నమ్మింది. కానీ మీరు అప్పుడు అదే టైంలో నాకు ఈ విధంగా టార్చర్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కింద కోర్టు ఎందుకు చెప్పలేదు? నేను ఇంకోటి తెలుసుకోలేదు. నేను వాయిదాకు వచ్చినప్పుడల్లా మీడియాతో మాట్లాడిన కావాలని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి తప్పుడు ఇది చేశారు. పోలీసులు లంచాలు తీసుకొని చేశారు. నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చారు. నాకు మా అమ్మనే మా చెల్లెని ఎన్కౌంటర్ చేస్తానని చెప్పేసి నన్ను అన్యాయంగా కేసులు ఇరికిచ్చారు అని చెప్పేసి మీడియాతో చెప్పాను. తర్వాత కోర్టులో కూడా చెప్పాను. మరి కోర్టుని మాట ఎందుకు పరిగణనకు తీసుకెళ్ళలేదు? అదే చెప్పట్లేదండి. కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు మాట. ఇప్పుడు కోర్టుకి పేపర్ మీద రాసి ఇవ్వలేదు కోర్టులో? కింద కోర్టులో నాది కేసు సెక్షన్ కమిటీ లేకముందులో 4th ASMలో నా కేసు CMM కోర్టు నుంచి తర్వాత 4th ASM అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకరోజు నాకు షార్ట్ షీట్లు ఇచ్చే రోజు నేను చెప్పాను, అయ్యా మీతో మాట్లాడాలి అయ్యా అని అన్నాను. అని అంటే సరే అని చెప్పి మేషెంట్ గారు సరే అన్నారు. అయ్యా కావాలని చెప్పేసి మేషెంట్ గారు కూడా 4th ASM మేషెంట్ గారు కూడా సార్ మరి ఇట్లా సంగతి అంటే సార్ చెప్పమ్మని చెప్పేసి రాసుకున్నారు. ఆయన రాసుకున్నారు కూడా. సరే ఇట్లా చేశారు, అమ్మని చెల్లెల్ని ఎన్కౌంటర్ చేస్తున్నా అన్నారు, ఇట్లా చేశారు సార్, నాకు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటే 4th ASM మేషెంట్ గారు కూడా మొత్తం రాసుకున్నారు. మరి దీనికంటే ఇంకేం కావాలి సార్? మరి అయినా కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంత గొంతు చించుకొని పోయి అరిశాను, నేను అంత తరిశాను. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నాకు కావాలని చెప్పి నన్ను ఇరికిచ్చారని చెప్పేసి నేను ఎన్నిసార్లు, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి సార్? నోటు ద్వారానే పట్టించుకోలేదు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇంత చెప్పినా కూడా, ఆఖరికి అమ్మ తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది, మీడియా ముందర చెప్పింది, అందరి ముందర చెప్పారు. వాళ్ళ అమ్మ సాక్ష్యాన్ని కూడా పట్టించుకోకుండా మరి పోలీసులు ఇచ్చినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి ఆ తప్పుడు సాక్ష్యాలను పుట్టించిన ఆ సాక్ష్యాల మీదే కింద కోర్టులో మరి శిక్ష చేశారు. మరి ఇంక నేనేం చెప్పాను చెప్పాను. మధ్యలో విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర ఎందుకు పారిపోవాల్సి వచ్చింది తప్పు చేయనప్పుడు? 2009లో నాకు కాలు చచ్చి పడిపోయి నిమ్స్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ 2010లో కూడా కాలు చచ్చి పడిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను చెప్పటం కాదు, పాత వీడియోస్ మొత్తం ఉంటాయండి. ఎందుకంటే నేను చెప్పటం కాదు, పాత వీడియోస్ మొత్తం ఉంటాయి. ఎస్కాటే నన్ను చేతులతో తీసుకెళ్ళిపోయేవాళ్ళు, వీల్ చైర్ మీద తీసుకెళ్ళారు, టచ్చర్ మీద తీసుకెళ్ళారు. మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు? 2 మనుషులు సపోర్ట్ లేనిదే సత్యంబాబు అడుగు తీసి అడుగు వేయలేడు, అసలు నడవలేడని చెప్పేసి అసలు నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లే చెప్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరిగింది కిడ్నాప్, పారిపోయావా, కిడ్నాప్ చేశారా, పోలీసులు దాచిపెట్టారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, కాలు చచ్చి పడిపోయినాడు, ఇప్పుడు కాలుకు ప్యాచర్ అయింది కాబట్టి నడవగలడు. 2 కాళ్ళు చచ్చి పడిపోయినాయి, మోకాల మీద కూడా డోక్కుంటా ఉండేవాడిని. ఎక్కడికి పారిపోతారండి? ఎంత దూరం పారిపోతారు ఏమండి? అలాగే ఏంటంటే ఇవన్నీ కల్పితాలు, కావాలని చెప్పి ఏంటంటే సత్యంబాబు జనాల దృష్టిలో ఏంటంటే సత్యంబాబు పారిపోయిండు అంటే చేసిండు కాబట్టి పారిపోయిండు.
చేయనోడు ఎందుకు పారిపోతారని చెప్పేసి సృష్టించడానికి. ఎందుకంటే ఈ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ, ఎందుకంటే మోసం చేయడానికి ఏమన్నా ప్రజల పిచ్చోళ్ళ కల్లారా చూస్తున్నారు కదా. సత్యంబాబు ఎక్కడికి పారిపోతారు, జనాలు కూడా నమ్మలేదు. కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలను అని చెప్పేసి సృష్టించాలని. ఎందుకంటే సత్యంబాబు పారిపోయింది కాబట్టే, తప్పు చేసింది కాబట్టి పారిపోయింది అని చెప్పేసి జనాల దృష్టిలో చూపించాలని, కోర్టుకు కూడా అలాగ తెలియపరచాలని చెప్పేసి అలా చేశారు. అలాంటిది ఏమీ లేదు. నన్ను ఏం చేశారు, తీసుకెళ్ళి మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. మన నందిగాం ఆ రోజు ఇక్కడ బయలుదేరిన తర్వాత సూర్యాపేట దగ్గర ఒక డాబా దగ్గర ఆగి భోజనం చేస్తున్న సమయంలో కళ్ళుగా పారిపోయాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు? తీసుకొచ్చారు, నన్ను ట్రీట్మెంట్ అయిపోయింది, తీసుకొచ్చారు. మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో పెట్టారు, మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో పెట్టారు. తర్వాత చిత్రీకరించడమే సత్యంబాబు పారిపోయిండు, మేము సూర్యాపేట భోజనం అట్లా చేస్తుంటే మా కళ్ళు కప్పు పారిపోయిండు అని చెప్పేసి ఓట్ చేశారు. లేదు, మా నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. ఇక నందిగాం డిఎస్పీ ఆఫీస్లో అంటే మీరు ఇక్కడ ఆర్టీసీ బస్సులో వెళ్ళావు కదా, ఎక్కడ దింపారు? ఆర్టీసీ బస్సు కాదండి, మమ్మల్ని వ్యాన్లో తీసుకెళ్లారు. వ్యాన్లో వచ్చి డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్ళారు. మన నందిగాం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లారు. మన నందిగాం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళి మన నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచి ఏం చేశారు, సత్యంబాబు పారిపోయిండు అన్నారు. మళ్ళీ ఎప్పుడు దొరికిండు? 24 గంటల్లో దొరికిండు సత్యంబాబు. అంటే ఇప్పుడు వెంటనే పారిపోయిండు, మీకు వెంటనే దొరికింది. ఓయ్ అసలు చెప్పటానికైనా సరే, ఎవరన్నా వినటానికైనా సరే కొంచెం అన్నా. ఇక్కడ నందిగామ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళావు, అక్కడ డబ్బులు తీసుకుంటే? లేదండి, ఏం లేదు. మా నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. మరుసటి రోజు సాయంత్రం ఇదిగో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి నందిగాం డిఎస్పీ ఆఫీస్లో నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి అన్నోడివి నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఎందుకు ఉంచినావు? నువ్వు నందిగాం డిఎస్పీ ఆఫీస్ నుంచి బయటికి ఎందుకు తీసుకొస్తున్నావు? మనలో మాట, సత్యంబాబుని పట్టుకున్నా అన్నోడివి, అక్కడ చుట్టుపక్కల ఏదన్నా స్టేషన్ ఉంటే ఎక్కడ పట్టుకున్నా అన్నారు? నందిగామ దగ్గర సార్ స్టేషన్ ఉంటుంది కదా, స్టేషన్లో ఉంచేసి ఇంకో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి. లేకపోతే పారిపోయిందేమో సూర్యాపేట లిమిట్స్, దొరికింది నందిగామ లిమిట్స్ కాబట్టి నందిగామ డిఎస్పీ ఆఫీస్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. నందిగాం ఇప్పుడు సరే ఉదాహరణ, నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు. నీకు నందిగాం డిఎస్పీ ఆఫీస్లో ఉంచడానికి కారణం ఏంటి? అప్పుడే మరి నువ్వు ఎప్పుడు దొరికిందన్నారు, అప్పుడే చూపించవచ్చుగా. నువ్వు ఎప్పుడు దాకా ఉంచిన? సాయంత్రం దాకా ఉంచును. సాయంత్రం వరకు ఏం చేశారు? అక్కడ కూర్చోబెట్టారు, లోన కూర్చోబెట్టారు. డిఎస్పీ ఆఫీస్ పైన కూర్చోబెట్టి రూమ్ ఉంటే రూమ్లో కూర్చోబెట్టారు. సాయంత్రం దాకా ఉంచారు. మీడియాను పిలిపించారు. ఏం చేశారు? మీడియాను పిలిపించి నడిపించుకుంటూ కూడా రాలా, ఎత్తుకొని వచ్చారు. చూడండి ఒకసారి, పారిపోయాను అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎత్తుకొని తీసుకురావటం ఏంటండి? నువ్వే పారిపోయింది అని చెప్పేసి అన్న, కాళ్ళు ఉన్నాయి అన్నావు, మళ్ళీ నువ్వు చేతుల మీద ఎత్తుకున్నా ఎందుకు వస్తున్నావు? మరి నడిచేవాడిని అంటే బిడ్డ ఆలోచించండి. సో సాయంత్రం దాకా డిఎస్పీ ఆఫీస్ నుంచి సాయంత్రం మీడియాని పిలిపించి మీడియా ముందల ఏం చేశారు? కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. తర్వాత నీ మీద కోర్టులో కేసు వాయిదా నడిచింది, నువ్వు దోషి అని కింద కోర్టు నిర్ధారించింది. ఆ రోజు ఏమనిపించింది నీకు ఒకసారి? ఏ కేసు అండి అది? ఈ కేసులోనే ఇది అయేష కేసు. ఒకటి ఏంటంటే అండి, నువ్వు దోషిగా నిర్ధారించిన రోజు ఎలా ఫీల్ అయ్యేవారు అసలు? ఎందుకంటే నేను ఫస్ట్గా నుంచి నాకు నమ్మకం ఉండేది, నేను చెయ్యన్నారానికి జైల్లో పెట్టారు, న్యాయం నా పక్షానే ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్గా నుంచి అదే విధంగా మీడియాతో చెప్తున్నాను. కోర్టులో కూడా, మహిళా కోర్టులో కూడా అదే చెప్తున్నాను, అందరితో అదే చెప్తున్నాను. కానీ చివరికి ఎవరేం చేస్తారండి, తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాలను పుట్టించి కోర్టుకు అప్పు చెప్పినప్పుడు కోర్టు కూడా ఏం చేసింది, అదే నమ్మేసి కోర్టు అదే చేసింది శిక్ష. నాకు శిక్ష పడ్డ తర్వాత నాకు అరే నేను చెయ్యన్నారానికి నాకు శిక్ష పట్టవేంటి? అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పలుకుబడిగా లేకపోతే ఇలా తప్పుడు దర్యాప్తులు చేసి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఇలా చేస్తారు. అదే నాకు పొలిటికల్గా కానీ అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పలుకుబడి ఉంటే నేను కూడా బయట ఉండేవాడిని, ఇలాగ కేసుల్లోకి వచ్చేవాడిని కాదు. నాకు ఇవన్నీ లేవు కాబట్టి నన్ను అన్యాయంగా ఈ కేసులో పెట్టారు, అన్యాయంగా ఇచ్చేసి శిక్ష వేయించారు అని చెప్పి ఫస్ట్ బాధపడ్డాను.
తర్వాత ఇక్కడ కాకపోతే హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే మనకు సుప్రీంకోర్టు ఉంది. ఇక్కడితో అయిపోలేదు కదా, ఏంటి ఇప్పుడు మనం మేషెంట్ కోర్టు ఉంది, మేషెంట్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు వస్తుంది, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాయి, హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు కాకపోతే ధర్మాసనంకి వెళ్తాం. భయపడటం దేనికి? ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే మనం దోషి అని చెప్పేసి జిల్లా కోర్టులో శిక్ష వేసినంత మాత్రాన్ని మనం దోషి అయిపోతామా? కాదు కదా. దోషి అని జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు జైల్లో ఏమనిపించింది? ఏమనిపించిందంటే బాధ అనిపించింది. బాధ అనిపించి ఏంది పరిస్థితి ఏంటి అంటే, నాలాంటి అంటే చెయ్యన్నారానికి కూడా శిక్ష పడిద్దా? చేసిన వాళ్ళు అంటే చెయ్యన్నారానికి కూడా శిక్షలు పడతాయా అనిపించింది. అనిపించినప్పుడు కొంచెం బాధపడ్డాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇక ఇది కాకపోతే హైకోర్టుకు అప్పీల్ చేసుకుందాంలే. మా లాయర్ గారు చెప్పిండు, సత్యంబాబు ఇక్కడితోనేం అయిపోలేదు, మనకు హైకోర్టు ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, ధైర్యంగా ఉండు, మనకు హైకోర్టులో చూసుకుందాం అని చెప్పేసి, ఇక్కడ శిక్ష పడ్డంత మాత్రం నువ్వు దోషి అవ్వాలి సత్యంబాబు, ఇంకా నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఇంకా మనకు 2 కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించొద్దన్నప్పుడు మా లాయర్, విజయవాడ లాయర్ పిచ్చికి శ్రీనివాసరావు గారు చెప్పారు. కొంచెం ధైర్యం అప్పుడు ఇంకా మనకి ఇంకేంటి, ఇంకా 2 కోర్టులు ఉన్నాయి, ఇంకా భయపడేంతవరకు ఎప్పుడు జైలు ముఖం చూసావు? అసలు నాకు అసలు అంత మనకంత అసలు జైలు గురించి అసలు అంతగా ఆలోచన నాకు తెలియదు. అంటే అదే మొదటిసారి? అంతకుముందు ఒకటి 2008లో ఒక సెల్ ఫోన్ చోరీ కేసు ఒకటి ఉందండి. ఎందుకంటే ఇది వాస్తవమే, అది సెల్ ఫోన్. అది కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం, సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ సెల్ ఫోను నేను అది దొంగతనంగా తీసుకున్నాను. ఎందుకంటే అదే అంతకుముందు నా మీద ఏం కేసులు, అదే ఇంకా నా మీద అదే, దానివల్లనే నన్ను ఇదిగో ఇలా చేశారు నన్ను. అంటే నువ్వు సెల్ ఫోన్ కేసు అంటున్నావు కానీ నందిగామ లిమిట్స్లో నీ మీద 17 కేసులు కనబడుతున్నాయి. అంటే ఐపీసీ 354 ఉంది, 307 ఒకటి కనిపిస్తున్నాయి. అంటే అర్ధరాత్రులు నీ మీద పోలీసులు చెప్పే ప్రకారం రాత్రులు హాస్టల్లోకి వెళ్ళడం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపడం, ఇలాంటి కేసులు కూడా చూసి నువ్వు సెల్ ఫోన్ కేసు ఒకటి అని చెప్తున్నావు, కానీ అప్పటికే నువ్వు 4 సార్లు జైలుకి వచ్చిన పోలీసు రికార్డ్స్ చెప్తావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2008 జనవరి 23వ తారీఖు, 24, 25 ఈ 20 తారీఖుల్లోనే అప్పుడే నా మీద కేసు బుక్ అయింది. 2008 జనవరి 25వ తారీఖు, ఎప్పుడు మొదటి నెల. ఏ కేసు బుక్ అయింది? సెల్ ఫోన్ అది ఇష్టంగా తీసుకున్నాను, అదే కేసు నాది మొట్ట కేసు. అక్కడి నుంచి 2008 జనవరి ఇవ్వకుండా నుంచి వేసుకోండి, జనవరి 2007. అంతకుముందు ఏమైనా ఉన్నాయో నా మీద, ఏమైనా కేసులు బుక్ అయ్యానో చూసుకోమని చెప్పండి. తర్వాత ఏ కేసులు అయ్యాయి మీద? అదే కేసు అండి లాస్ట్. నన్ను సెల్ ఫోన్ దొంగతనం తర్వాత ఎన్ని కేసులు అయ్యాయి మీద? ఆ ఒక కేసు, ఆ కేసులో నేను రిమాండ్కి వెళ్ళాను, ఆ కేసులోనే నాకు 6 నెలలు శిక్ష పడ్డది అంతే. ఆ కేసులో 6 నెలలు శిక్ష పడితే నేను బయటకు వచ్చాను. ఆ కేసులో రిలీజ్ అయిన 14 రోజులకి నన్ను తీసి ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా మీద కేసులు ఎక్కడ ఉన్నాయి? అదొక్కటే కేసు, కావాలంటే చూసుకోమని చెప్పండి. 2008లో ఆ సెల్ ఫోన్ ఇష్టంగా తీసుకున్న ఆ కేసు తప్ప అంతకుముందే నా మీద పెట్టారా? తర్వాత ఆ కేసులో నుంచి రిలీజ్ అయిన 14 రోజులకి నా ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయి ఈ కేసులు పెట్టారు. ఓకే.